ఇవాళ మంచి కార్యక్రమం. ఎప్పటి నుంచో రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు ఈ కార్యక్రమం కోసం. ఎందుకంటే నేను ఈ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నాను. ఎప్పుడు వచ్చినా మన రైతు సోదరులందరూ కూడా కలిసి ఎప్పటి నుంచి మాకు ₹1.5 సబ్సిడీ ఇస్తారని చెప్పి చాలాసార్లు అడిగేవాళ్ళు. మన ఎమ్మెల్యేలు అయితే కంటిన్యూగా ఎప్పుడు అసెంబ్లీ ఉన్నా సరే ఈ సబ్సిడీ మీద 2-3 క్వశ్చన్లు ఉండేవి. స్పీకర్ గారి పైన కూర్చొని ఇంకొక 20 మంది చేత ఎక్కువ మంది చేత అడిగిచ్చేవాళ్ళు, ఎక్కువ మందిని అడగమని చెప్పి. ఇట్లా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళగానే మనం ఆ రోజు మాట ఇచ్చాము. ఖచ్చితంగా దీన్ని తొందరలోనే చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు పలుసార్లు చెప్పడం జరిగింది. తర్వాత అచ్చెన్నాయుడు గారు నేను మీటింగ్ పెట్టుకొని ఈ కార్యక్రమానికి ఎంతమంది రైతులు వస్తారు అన్నీ కూడా అచ్చెన్నాయుడు గారి డిపార్ట్మెంట్, ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా మొత్తాన్ని రైతులు అన్నింటిని కూడా రిజిస్ట్రేషన్ చేయించి ఇవాళ ఈ జీవో మీ సమక్షంలో ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా మీ అందరూ వెళ్ళి రైతు సోదరుల్ని అట్లానే మన ఎమ్మెల్యేస్ని మన వాళ్ళందరూ కూడా పిలిచి వాళ్ళ సమక్షంలోనే వాళ్ళ జీవో రిలీజ్ చేయమన్నారు. ఇవాళ పొద్దున్నే 8ంటికి జీవో రెడీ చేసుకొని తీసుకొని మీ దగ్గరకు వచ్చి వాళ్ళ మీ సమక్షంలోనే ఈ జీవో రిలీజ్ చేయడం జరుగుతుంది అన్నమాట.